హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణ్ వ్లాగ్స్. నా పేరు శ్రావణ్ కుమార్. గ్రూప్ రిజల్ట్ తెలంగాణలో కొన్ని నెలలుగా పెండింగ్లో ఉంది. 2 నెలల క్రితం మనకు తెలంగాణ హైకోర్టులో జస్టిస్ నావార్ ఈ వాదనలు విని, ఇరువైపుల వాదనలు విని తీర్పు అనేది రిజర్వ్ చేశారు. ప్రొలాంగ్ తర్వాత 2 నెలల తర్వాత మనకి రేపు వెర్డిక్ట్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది. ఈ వెర్డిక్ట్ గురించి ఏమేమి పాసిబిలిటీ ఉన్నాయి, మనకి వచ్చే నోటిఫికేషన్ల గురించి ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా, ఈ గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించి గ్రూప్ 1 రిజల్ట్ సంబంధించి పాసిబిలిటీస్, వచ్చే పర్యవసనాలు ఈ వీడియోలో క్లుప్తంగా చర్చించే ప్రయత్నం చేస్తాము. హాయ్ నరేష్. హాయ్ శ్రవణ్. దాదాపు ఇప్పుడు 2 నెలలు అయింది మనకు వెర్డిక్ట్ మనకు రిజర్వ్ అయ్యి హైకోర్టులో. అటు టీజీపీఎస్సీ వాదన అనిపించింది, మనకి ఈ పిటిషన్ తరపున వాదనలు మనకు హైకోర్టులో వాడివేడిగా జరిగాయి. మొత్తానికి అయితే వెర్డిక్ట్ అనేది రిజర్వ్ అయ్యి 1 month లో వస్తుంది అనుకున్నాం. కాకపోతే ఎక్కువ టైం తీసుకున్నారు. ఇప్పుడు 2 నెలలు అయిపోతుంది. సెప్టెంబర్ 9th మనకి రేపు మార్నింగ్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, మనకి ఏ కోర్టు నెంబర్ లో అసలు ఏమి మనకు పాసిబిలిటీ ఉన్నాయి గ్రూప్ 1 కి సంబంధించి? అయితే గ్రూప్ 1 మీద పడ్డ అన్ని కేసులు ఒక్కడికి క్రోడీకరించి అంటే ఒక దగ్గరికి తీసుకొచ్చేసి, సో నామవరం నాగేశ్వరరావు గారు అన్ని విన్న తర్వాత ఇటు సైడ్ అటు నిరంజన్ రెడ్డి గారు గానీ, అంటే టీజీపీఎస్సీ తరఫున లాయర్ గారు గానీ, ఇటు సైడ్ వచ్చినాక రచనారెడ్డి గారు గానీ, వీళ్ళిద్దరు వాదనలు అన్ని విన్న తర్వాత తను కోర్టు యొక్క తీర్పుని రిజర్వ్ చేశాడు. సో ఎప్పటి నుంచి వస్తుందా అని ఎప్పటి నుంచో గ్రూప్ 1 రాసిన అభ్యర్థులు, అటు సెలెక్ట్ అయిన అభ్యర్థులు కానీ, ఇప్పుడు సెలెక్ట్ అయిన అభ్యర్థులు కానీ, తెలుగు మీడియం అభ్యర్థులు కానీ, వీళ్ళందరూ వేచి చూస్తున్నారు. సో ఈ రోజు మనం సడన్ గా ఈవినింగ్ టైంలో సోషల్ మీడియాలో రేపు తీర్పు వస్తుంది అనేది ఆల్రెడీ కోర్టులో వాళ్ళు చేసినారు. అంటే కోర్టు రేపు ఏమేమి తీర్పులు వస్తున్నాయి ఏందనేది వాళ్ళ యొక్క షెడ్యూల్ ఉంటుంది కదా, ఆ షెడ్యూల్ అప్డేట్ చేసినారు అనమాట. సో అప్డేట్ లో ఏముందంటే సెప్టెంబర్ 9వ తారీఖు కోర్టు నెంబర్ 35, కోర్టు నెంబర్ 35 లో 1వ సీరియల్ నెంబర్ లోనే గ్రూప్ 1 యొక్క వెర్డిక్ట్ రాకపోతుంది అనేది దాంట్లో మనకు క్లియర్ కట్ గా కనపడుతుంది. సో చూడాలి ఎట్లా వస్తుంది ఏందనేది. అంటే ఇప్పుడు మాకు పాసిబిలిటీస్ ఏముండొచ్చు, మనకి అటు వాదనలు బలంగా ఉన్నాయి, ఇటు వాదనలు బలంగా ఉన్నాయి. ఇప్పుడు 563 మంది అభ్యర్థులు ఇప్పుడు సెలెక్ట్ అయ్యి రెడీగా ఉన్నారు. ఆల్రెడీ ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఆర్డర్ ఇచ్చేదే పెండింగ్ లో ఉంది. అయితే వాళ్ళకి ఏ మేరకు మనకి ఫేవర్ గా వచ్చే అవకాశం ఉంది, పిటిషన్ తరపున మనకి ఏ మేరకు వచ్చే అవకాశం ఉంది? అయితే మనం ఈ పాసిబిలిటీస్ కంటే ముందు మనం కొన్ని అంశాలు చూసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైతే మనకు జిఆర్ఎల్ పెట్టి మా స్కోర్ కార్డు పెట్టింది టీజీపీఎస్సీ, తర్వాత జిఆర్ఎల్ పెట్టింది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసింది. సో ఎవరైతే అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళారో వాళ్ళు మాకు జాబ్ వస్తున్న ఉద్దేశంతో వాళ్ళ ఆశాభావంతో ఉన్నారు. ఇదొకటి. అయితే మనం పాసిబిలిటీ చూసుకునే ముందు మనం ఏం చేసుకోవాలంటే అసలు కేసు ఎందుకు పడ్డది, కేసు ఎందుకు పడ్డది దాని గురించి మనము క్లుప్తంగా ఆలోచిస్తే అసలు ఎలాంటి పాసిబిలిటీస్ మనం ఆలోచించుకోవచ్చు. అదే ఇప్పుడు కేసుకు మనకు సంబంధించి దాదాపు పిటిషన్ తరపున పిటిషన్లు ఎక్కువ అయితే తెలుగు మీడియం అభ్యర్థులు మేము ఎక్కువ నష్టపోయాము. మూల్యాంకన ప్రక్రియలో మాకు రీసెంట్ గా పాజిటివ్స్ వచ్చిన వారికంటే ఇంగ్లీష్ మీడియం లో రాసిన వారికంటే ఎక్కువ తక్కువ మార్కులు వచ్చాయని చాలా మంది మాకు అన్యాయం జరిగిందని ఫీల్ అయ్యారు. దీనికి సంబంధించి తెలుగు మీడియం సంబంధించి ఏమైనా గైడ్ లైన్స్ ఇచ్చే అవకాశం ఉందా ఈ తీర్పులో? అయితే మనకు గ్రూప్ 1 మీద పడ్డ కేసులు ఒకసారి క్లుప్తంగా మనం చూసుకుంటే ఒక 5-6 రకాల కేసులు పడ్డాయి. మొదట కేసు ఏంది అంటే గ్రూప్ 1 అనేది అంటే ప్రిలిమ్స్ పక్క పెట్టేసి ప్రిలిమ్స్ కేసులు పడ్డాయి, ప్రిలిమ్స్ ఇచ్చేసాం. ఒకటి ఏంది అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసిన క్యాండిడేట్ల కంటే మెయిన్స్ రాసిన క్యాండిడేట్లు ఎక్స్ట్రా వచ్చిన ఇదొక కేసు. ఓకేనా? ఇంకొకటి ఏంది అంటే సెంటర్లు మనకు ఇచ్చిన సెంటర్ల కంటే సెంటర్లు పెంచిర్రు అని. ఇంకోటి ఏంది అంటే తెలుగు మీడియం అభ్యర్థులను ఒక దగ్గర రాపిచ్చేసి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులను ఇంకో దగ్గర రాపించడం ఇంకొకటి ఏంటంటే మహిళలను ఒక దగ్గర రాపిచ్చేసి పురుషులను ఒక దగ్గర రాపించడం ఇంకో కేసు. సో ఇలాంటి కేసులు అనేవి చాలా పడ్డాయి అనమాట. ఇంకొకటి ఏంటంటే తెలుగు మీడియం అభ్యర్థుల్ని ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల్ని ఒకటే ప్రొఫెసర్ దిద్దిండు, అతను ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. ఇలాంటి కేసులన్నీ సమ్మిళితం చేసుకొని మన జడ్జి గారు అయినట్టు నామవరం నాగేశ్వరరావు గారు పిటిషన్ తరపున అడ్వకేట్ యొక్క వాదనలు, నెక్స్ట్ రెస్పాండెంట్ తరపున వాళ్ళ వాదనలు విన్నాడు. సో ఇవన్నీ విన్న తర్వాత ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇలాంటి విన్న తర్వాత రేపు ఆయన వెర్డిక్ట్ ఇస్తుండు. సో పాసిబిలిటీస్ అనేవి మనం చూసుకోవచ్చు రేపు ఎలాంటి ఉంటాయి. అంటే నేను ఒక అంశం గుర్తుంది నాకు, ఈ వాదన వినేటప్పుడు జస్టిస్ నామవరం రాజేశ్వర గారు ఒక వాడు చెప్పారు, పాలని నీళ్ళని మేము వేరు చేస్తాం. అంటే కొంగలాగా హంసలాగా మేము అంటే అక్కడ మనకి ఏమర్థం అవుతుంది, అన్యాయం జరగకుండా వెర్డిక్ట్ అయితే రాబోతుంది.
అంత పారదర్శకంగా మనకు వర్డిక్ట్ రాబోతుంది. ఓకే. అయితే ఇందులో మనకి ఆ పిటిషన్ అన్ని క్లబ్ చేసి కొట్టేనే వేయచ్చు, లేకపోతే విచారణ కమిటీ అని వేయచ్చు. ఇట్లాంటి చర్యలు మనకి ఏం తీసుకునే అవకాశం ఉంటుంది అంటారు? మనకి ఇలాంటి చర్యలు అంటే మనం బేసిక్ గా ఆలోచించుకుంటే పాసిబిలిటీస్ ఫస్ట్ చూసుకుంటే, రేపు కోర్టు తీర్పు వచ్చేది అది ఎవరు ఆపలేరు. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఏం జరుగుద్ది అనేది అది ఎవరి ఉద్దేశం వారిది. అయితే మనం కోర్టు తీర్పులో ఉన్న పాసిబిలిటీ చూసుకుంటే చాలా రకాల పాసిబిలిటీ రావచ్చు. ఎందుకు అంటే కేసులు అనేవి డిఫరెంట్ కేసులు ఉన్నాయి, ఒకటే కేసు కాదు. సపోజ్ నువ్వు నేను కొట్టుకున్నావు అనుకో, నేను కొట్టినా నువ్వు కొట్టినా అనేది ఒకటే తీర్పు వస్తుంది. నరేష్ కొట్టిండా శ్రవణ్ కొట్టిండా అనేది ఒకటే తీర్పు వస్తుంది. అక్కడ అలాంటిది లేదు, ఒక రకరకాల కేసులు ఉన్నాయి. అంటే పాసిబిలిటీస్ కూడా రకరకాలు ఉంటాయి అన్నమాట. సో మొదటి పాసిబిలిటీ తీసుకుంటే ఫస్ట్ అసలు కేసు నిలబడదని ఒకటే అంశం మీద డిసైడ్ అవుతుంది. ఏంది అంటే ప్రిలిమ్స్ రాసిన క్యాండిడేట్లు ఒక 50 మంది ఉంటే మెయిన్స్ రాసిన వాళ్ళు 55 మంది ఎట్లా వచ్చిర్రు బేసిక్ ఒక ఫిగర్ తీసుకున్నాను పెరిగారు అంటే ఒక 5 మంది పెరిగారు. ఇది కాక కోర్టులో నిలబడితే నోటిఫికేషన్ అనేది క్యాన్సిల్ అయిపోద్ది. మొదటి కేసు. ఇంకొకటి పురుషులని మహిళలని విడదీసే సెంట్రల్ వేసారు. ఇట్లా విడదీసేటప్పుడు మనకు ఏమైనా బేసిక్ స్ట్రక్చర్ ఏమైనా ఫాలో అయ్యారా, ఎలాంటి ఏమైనా అల్గారిథం ఏమైనా ఫాలో అయ్యారు, వాళ్ళని ఎట్లా వేరు చేసారు. అంటే మన కోటి ఇష్యూ ఉంది కదా, కోటి ఉమెన్స్ కాలేజ్ లో ఓన్లీ ఉమెన్స్ కే చేసారు అని చెప్పేసి తర్వాత డిఫెండ్ చేసుకున్నారు వాళ్ళు, ఇక్కడ మహిళా అని చెప్పారు కదా. సో ఇలాంటిది అల్గారిథం ఏమన్నా ఫాలో అయ్యారు, ఇది డిఫెండ్ చేసుకుందా ఏంటంటే టీజీపీఎస్సీ జడ్జి గారు ఏం అర్థం చేసుకురో అదొకటి. ఇంకొకటి తెలుగు మీడియం వాళ్ళకి అసలు స్కేలింగ్ ఇచ్చిరా లేదా మార్కులు, అసలు తెలుగు మీడియం వాళ్ళకి ఎట్లా మార్కులు ఇచ్చారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎట్లా ఇచ్చారు, ఇదొకటి. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళవి తెలుగు మీడియం వాళ్ళవి పేపర్లు అసలు ఎవరు దిద్దిరు, ఈ దిద్దిన పేపర్లు ఒకటే ఇంగ్లీష్ వాడు దిద్దినా తెలుగు వాడు దిద్దిండా, ఇదొక కండిషన్. సో ఇప్పుడు మన మొదటి కేసు తీసుకుంటే నెంబర్లు తీసుకున్నా అదొక పాసిబిలిటీ. పెరిగిర్రు అంటే కేసు కొట్టేయాల్సిందే. రెండవది తీసుకుంటే రెండవది వీళ్ళ సైడ్ ఫేవర్ వస్తుందా వాళ్ళ సైడ్ ఫేవర్ వస్తుందా, ఇద్దరు పేపర్లు ఒకటి దిద్దిర్రు అంటే అసలు కోర్టు ఒప్పుకుంటుందా ఒప్పుకోదా, ఇలాంటి కండిషన్స్ చాలా ఉన్నాయి. అంటే పాసిబిలిటీస్ అనేవి రకరకాలుగా వచ్చే అవకాశం ఉంది. సో ఎలాంటి పాసిబిలిటీ వచ్చినా గానీ అభ్యర్థులు అనేటోళ్ళు ఇప్పుడు సింగిల్ బెంచ్ లో కేసు తీర్పు వస్తుంది, డివిజనల్ బెంచ్ ఛాన్స్ ఉంది, సుప్రీంకోర్టు ఛాన్స్ ఉంది. ఇప్పుడు అభ్యర్థుల తరపున సెలెక్ట్ అయిన అభ్యర్థుల తరపున వస్తే వీళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్లు వస్తే వీళ్ళు పోతారు, సెలెక్ట్ అయిన అభ్యర్థులు మళ్ళీ డివిజనల్ బెంచ్ పోవచ్చు, నెక్స్ట్ సుప్రీంకోర్టు పోవచ్చు. సో ఇది ఏదైనా జరిగే అవకాశం ఉంది. అంటే ఒక తీర్పు అనేది మనం అసలు ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదు రేపు. అదే ఇంకోటి చాలా మంది అయితే రీమెయిన్స్ మీదే ఎక్కువ హోప్స్ పెట్టి సెలెక్ట్ అయిన 563 సభ్యులు అభ్యర్థుల పక్కన పెడితే ఎక్కువ మంది మెజారిటీ వాళ్ళు చాలా మంది మేము నష్టపోయాము, 2 సార్లు ప్రిలిమ్స్ రాసాము, 3 సార్లు ప్రిలిమ్స్ రాసాము, ఎక్కువ ఈ వర్డిక్ట్ అయితే రీమెయిన్స్ కు పోయే అవకాశం ఉన్నట్టు మనకు వాదనలు కూడా అట్లనే జరిగాయి. కదే మనకు చెప్పలేము అది వచ్చే వరకు. అది రీమెయిన్స్ కి ఏమైనా అవకాశం ఉంటుందా మరి? అయితే జడ్జి నావరావు నాగేశ్వరరావు మాట్లాడేటప్పుడు ఆయన కొన్ని విషయాలు బలంగా అడిగిండు, రెస్పాండెంట్స్ కానీ పిటిషన్ కానీ. అసలు తెలుగు మీడియం వాళ్ళకి ఏ రకంగా మీరు మార్కులు ఇచ్చిర్రు, తెలుగు మీడియం వాళ్ళకైనా బ్లూ ప్రింట్ అంటే దిద్దడానికైనా బ్లూ ప్రింట్ ఉందా, అసలు నెక్స్ట్ ఇంకోటి క్యాండిడేట్లు ఎందుకు పెరిగిర్రు ఆయన క్వశ్చన్లు బలంగా అడిగిండు. తెలుగు మీడియం వాళ్ళ తరపున ఆయన చాలా బలంగా ఆయన యొక్క ప్రశ్నలు సంధించిండు రెస్పాండెంట్ కి. సో అలా అంత గట్టిగా అడిగింది కాబట్టి మరి వాళ్ళ ఆన్సర్ సాటిస్ఫై అయితేనే వాళ్ళ తరపు తీర్పు వస్తుంది, లేదు అనుకుంటే మాత్రం పిటిషన్ తరపునే వచ్చే అవకాశం అయితే ఉంది, చూడాలి. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికి అయితే సెప్టెంబర్ 9న తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా ఆ రోజే మనకి ఈ ఎన్నో రోజుల నుంచి నలుగుతున్న గ్రూప్ 1 ఇష్యూ మీద వర్డిక్ట్ అయితే రాబోతుంది. అది పిటిషనల్ తరపున ఫేవర్ గా వస్తుందా, లేకపోతే సెలెక్ట్ అయిన వాళ్ళ అభ్యర్థుల తరపున ఫేవర్ గా వర్డిక్ట్ వస్తుందా, లేకపోతే ఏమైనా గైడ్ లైన్స్ ఇస్తారా, ఏమైనా విచారణ కమిటీ చేస్తారా అనేది మనకి ఇంకో కొద్ది గంటల్లోనే మనకు తెలియబోతుంది. అయితే దీనికి సంబంధించి గ్రూప్ 1 ఈ జడ్జిమెంట్ మీద మన గ్రూప్ 2, గ్రూప్ 3 ఇతర ఉద్యోగ నియామకాలు కూడా ఆధారపడి ఉన్నాయి. ఇది వచ్చిన తర్వాత మన ప్రభుత్వం అవరోహణ పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేయబోతుంది. కాబట్టి ఆల్రెడీ గ్రూప్ 2కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, దానికి లైన్ క్లియర్ అయిపోతుంది. గ్రూప్ 3కి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అది కూడా కొంచెం లైన్ క్లియర్ అవుతుంది. ఇంకో అంశం ఏంటంటే ఇక్కడ మనకి జాబ్ క్యాలెండర్ కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ ఫలితం దీనికి సంబంధించి గ్రూప్ 1 సంబంధించి ఒక తీర్పు, ఏదైనా స్పష్టమైన తీర్పు వస్తే మిగతా ఉద్యోగాల భర్తీకి కూడా కొంచెం స్పీడప్ అయ్యే అవకాశం ఉంది. సో చూద్దాం. సెప్టెంబర్ 9న తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా కాళోజీ ఒక మాట అన్నాడు, పుట్టుకనేది చావునేది బతుకంతా దేశానిది. సో ఈ ఆస్పిరెంట్ అనేటోళ్ళు ఇప్పుడు గ్రూప్ 1 అనేది ఒక బెంచ్ మార్క్ లాగా అందరు ఫీల్ అయ్యి కోర్టుది
మనకి తెలుగు మీడియం అభ్యర్థులకు కూడా కొంచెం ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ టైం నోటిఫికేషన్ వస్తే ఈ గ్రూప్ 1 ప్రిపేర్ కావాలా వద్దా అనేది ఇక్కడే మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా మంది ఎంతో మంచిగా అటెంప్ట్ చేసినా కూడా చాలా మంది నష్టపోయారు ఇందులో, అది మాత్రం వాస్తవమైన అంశం. సో చూద్దాం, రేపు 11 కల్లా మనకి ఈ తుది తీర్పు అయితే గ్రూప్ 1 మీద రాబోతుంది. సో థ్యాంక్ యూ. ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్. ఈ ఛానల్లో మీకు కరెంట్ అఫైర్స్, పోటీ పరీక్షలకు సంబంధించిన సమాచారం మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయబడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ. ఓకే, విల్ మీట్ శ్రవణ్. ఒకవేళ గ్రూప్ 1 గురించి పాజిటివ్ వచ్చిందనుకో మళ్ళీ మీట్ అగైన్, లేకపోతే ఇక్కడతో ఎండ్ చేసేద్దాం ఇది. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.